ఎలిసా కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఎందుకని కేసు జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ దీని మీద కొత్త థియరీస్ వస్తూనే ఉన్నాయి. సిసిల్ హోటల్, లాస్ ఏంజలస్, 2013. ఈ హోటల్ గురించి చెప్పడానికి మేబీ ఈ ఒక్క వీడియో సరిపోదేమో. ఎందుకంటే ఈ ఒక్క హోటల్ ని హాంటెడ్ అనాలో లేకపోతే క్రిమినల్స్ కి ఒక డెన్ అనాలో అర్థం కావట్లేదు. సుమారు 60 మంది ఈ హోటల్లో చనిపోయారు. 2 సీరియల్ కిల్లర్స్ ఇదే హోటల్లో ఉంటూ వాళ్ళ మారణ హోమాన్ని కంప్లీట్ చేశారు. అలాంటి ఒక డేంజరస్ హోటల్లో దిగింది ఎలిసా లామ్ అనే ఒక 21 ఇయర్ స్టూడెంట్. ఒక రోజు నార్మల్ గా లిఫ్ట్ దగ్గరికి వచ్చింది ఎలిసా. లిఫ్ట్ లో ఉన్న సీసీటీవీలో ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. అయితే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన వెంటనే లోపలికి వచ్చి చాలా వియర్డ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. యూజువల్ గా ఎవరైనా సరే వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లోర్ ని నొక్కుతారు, కానీ ఈమె మాత్రం ఒక్కొక్కటిగా లిఫ్ట్ లోని 5 బటన్స్ నొక్కేసింది. అండ్ చాలా వియర్డ్ గా ఆ హోటల్ లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వట్లేదు. ఆమెకి ఏం అర్థం కావట్లేదు. బయట ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేయడానికి బయటికి చూస్తుంది. అక్కడ ఆమె ఏం చూసింది ఆర్ ఎవరిని చూసింది అని తెలియదు, కానీ వెంటనే లోపలికి వచ్చేసి ఆ బటన్స్ ని అన్నిటిని నొక్కడం స్టార్ట్ చేసింది. అండ్ ఈసారి ఆమె భయపడుతుంది అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంతలా బటన్స్ నొక్కుతున్నా కానీ లిఫ్ట్ డోర్స్ మాత్రం క్లోజ్ అవ్వట్లేదు. ఎలిసా సడన్ గా లిఫ్ట్ లో ఒక మూలన నిల్చుని చాలా గట్టిగా ఊపిరి తీసుకుంటూ అసలు లిఫ్ట్ డోర్ కి ఎవరైనా అడ్డంగా నిల్చున్నారా, నాకు కనిపించట్లేదా అన్నట్టు కొంచెం వేడ్ గా చెక్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఈసారి ఎవరో పిలిచినట్టు బయటికి వచ్చి లిఫ్ట్ బయట లెఫ్ట్ సైడ్ న ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరితోనో ఆర్గ్యూ చేస్తుంది. కానీ అక్కడ థర్డ్ పర్సన్ ఉన్నాడా లేదా అని మాత్రం ఆ కెమెరా యాంగిల్ వల్ల సరిగ్గా తెలియడం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ అక్కడ మాట్లాడుకుంటున్నట్టు కన్నా కూడా గొడవ పడుతున్నట్టు, అరుస్తున్నట్టు, బ్రతిమాలుతున్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు స్లోగా ఎలిసా లెఫ్ట్ సైడ్ జరుగుతూ ఫైనల్ గా తన లెగ్ కొంచెం మాత్రమే కనిపించే స్టేజ్ లో నిల్చుని ఉంది. అండ్ కొన్ని సెకండ్స్ లోనే అది కూడా కనిపించకుండా పోయింది. షాకింగ్ గా ఇప్పుడు ఫైనల్ గా ఎవరూ లేని ఆ ఎంటీ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది. ఇదే ఆఖరిసారి ఎలిసా ఎవరికైనా కనిపించడం అండ్ లాస్ట్ టైం కెమెరాలో రికార్డ్ అవ్వడం. ఆల్మోస్ట్ 19 days ఎలిసా ఎక్కడ ఉంది, ఎలిసాకి ఏమైంది అని వెతుకుతూనే ఉన్నారు. ఆమెని కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్ప్ తీసుకోవడం కోసం ఈ సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. పబ్లిక్ అంతా కూడా ఇన్వెస్టిగేటర్స్ అయిపోయారు. పోలీస్ డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చి హోటల్ అంతా వెతికినా కానీ ఎలిసా కనిపించలేదు. ఎలిసాకి ఏమైంది, ఆమె ఎక్కడుంది, ఒకవేళ మళ్ళీ దొరికితే ఆమె బ్రతికి ఉందా లేదంటే చనిపోయిందా, ఆ మిస్ అయిన 19 రోజులు ఏం జరిగింది, ఎలిసాకి ఇలా అవ్వడానికి కారణం ఎవరు, ఎందుకని ఇంటర్నెట్ లో ఇప్పటికీ కూడా ఈమె మిస్సింగ్ మీద థియరీ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఈ కేస్ కి ఎలివేటర్ గేమ్ కి సంబంధం ఏంటి, ఈ గేమ్ లో వేరే డిమెన్షన్స్ కి వెళ్ళొచ్చా, ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో. సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఎలిసా లామ్ 1991 హాంకాంగ్ లో పుట్టిన ఒక నార్మల్ పాప. అయితే ఈమె పుట్టిన వెంటనే వీళ్ళ పేరెంట్స్ కొలంబియాకి షిఫ్ట్ అయిపోయారు. అండ్ ఈమె పెరిగిందంతా కూడా ఇక్కడే. అయితే ఎలిసాకి 21 years వచ్చేసరికి ఆమె ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో చదువుకుంటూ ఉంది, కానీ ఎడ్యుకేషన్ పరంగా అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా క్లాసెస్ కూడా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా సేమ్ సబ్జెక్ట్స్ చదవాలి. ఇదే టైంలో 2010 లో టంబ్లర్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొంచెం యాక్టివ్ గా ఉండడం స్టార్ట్ చేసింది. కొన్ని పేజెస్ కూడా రన్ చేసి వాటిలో తనకి నచ్చిన ఫ్యాషన్ రిలేటెడ్ పోస్టులు అండ్ దానితో పాటు మధ్యలో కొన్ని మోటివేషనల్ పోస్టులతో పాటు తన లైఫ్ గురించి అండ్ తను ఫీల్ అయ్యే వాటి గురించి రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉండేది. ఇందులో 2 times అకౌంట్స్ కూడా చేంజ్ చేసింది. ఎలిసాకి ఏంటంటే తన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, తనకి ఏం చేయాలి అని తెలియదు, అసలు లైఫ్ లో సక్సెస్ అవ్వుద్దా లేదే అనే విషయం కూడా తెలియట్లేదు. సో ఆమె ఒకటి డిసైడ్ అయింది, ఒక సోలో ట్రిప్ కి వెళ్ళి అసలు తను ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంది. అండ్ ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ కి వెళ్ళాలి అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయింది. అయితే 2012 ఇయర్ మధ్యలో నుండే వాళ్ళ పేరెంట్స్ ని బ్రతిమాలడం స్టార్ట్ చేసింది. చాలా డేస్ కి ఫైనల్ గా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, బట్ ఆన్ వన్ కండిషన్. అది ఏంటంటే జస్ట్ ప్రతి రోజు కూడా లీసా వాళ్ళకి కాల్ చేయాలి అని చెప్పి. సో అన్ని అనుకున్నట్టుగానే జరిగాయి. ఫైనల్ గా తను 3 weeks ట్రిప్ కోసం అని చెప్పి స్టార్ట్ అయింది. Jan 26న శాన్ డియేగో రీచ్ అయింది బస్ లో. ఇక్కడ 27 and 28న
పైన స్టే చేసి అక్కడ కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ వల్ల యూత్ హాస్టల్లో స్టే చేసి ఆ 2 days కూడా దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసింది. జాన్ 28న మళ్ళీ స్టార్ట్ అయ్యి లాస్ ఏంజలస్ వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంచెం బడ్జెట్ లో ఈమె వెళ్ళాలి అనుకునే ప్లేసెస్ కి దగ్గరలో ఏదైనా హోటల్ దొరుకుద్దేమో అని చెప్పి చూస్తున్న ఈమెకి స్టే ఆన్ మెయిన్ అనే హోటల్ దొరికింది. ప్రైజెస్ మరీ చీప్ కాదు కానీ రీజనబుల్ గా ఉన్నాయి. అండ్ ఆ హోటల్లో రూమ్స్ కూడా ఆమెకి చాలా నచ్చేసాయి. ఏంటి ఇంట్రోలో సిసిల్ హోటల్ అని చెప్పి ఇక్కడ ఏదో నేమ్ చెప్తున్నా అని చెప్పి మిస్టేక్ అనుకోకండి, కొంచెం సేపులో మీకే క్లారిటీ వస్తుంది. అయితే ఈ హోటల్లో ఉన్న సింగిల్ రూమ్ కాకుండా షేర్డ్ రూమ్ ని తీసుకుంది. అంటే ఈ రూమ్ లో ఈమెతో పాటు మిగతా అమ్మాయిలు కూడా ఉంటారని. దీనివల్ల కాస్ట్ తక్కువ అవుద్ది. చెక్ ఇన్ అయిన తర్వాత నుండే ఆమె అక్కడ ఎలా ఉండేది అని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. కొంతమంది ఏమో చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేది అని చెప్తుంటే ఆ రూమ్ లో ఆమెతో పాటు ఉన్న వాళ్ళు మాత్రం ఆమె చాలా ఆడ్ గా బిహేవ్ చేసేది. ఎలా అంటే వాళ్ళందరి బెడ్స్ మీద కూడా ఒక పేపర్ లో ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి నోట్స్ రాసి పెట్టేది. డోర్ ని లాక్ చేసేసుకుని ఓపెన్ చేయాలి అంటే పాస్కోడ్ చెప్పమనడం, ఇలా చాలా కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇన్ని కంప్లైంట్స్ రావడంతో హోటల్ వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు ఒక సపరేట్ గా రూమ్ ఇచ్చారు. ఈమె తను వచ్చిన పని చూసుకుంటూ ఊరు మొత్తం కూడా తిరుగుతూ డైలీ ఆమె వెళ్లే ప్లేసెస్ గురించి అండ్ ఆమె ఆ రోజు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆమె బ్లాగ్ పోస్ట్ లో అప్డేట్ చేస్తూనే ఉండేది. అయితే కరెక్ట్ గా ఆమె ఇంకా హోటల్ నుండి చెక్అవుట్ చేసే టైం వచ్చింది. అదే రోజు యాక్చువల్లీ నేను ఇంట్రోలో చెప్పిన లిఫ్ట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని ఆ హోటల్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఆమె చెక్అవుట్ చేసేయాలి కదా, ఇంకా రాలేదేంటి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎలిసా వాళ్ళ పేరెంట్స్ కూడా డైలీ కాల్ చేసే వాళ్ళ కూతురు ఈ రోజు ఎందుకు కాల్ చేయలేదు అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నారు. నైట్ కూడా అయిపోయింది. వెంటనే LAPD వాళ్ళకి కాల్ చేసి ఇలా వాళ్ళ కూతురు కాల్ చేయలేదు, ఏమైంది అని కంగారుగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ హోటల్ కి వెళ్లి ఈమె డీటెయిల్స్ ఇచ్చి అడిగితే వాళ్ళు కూడా ఆమెని మార్నింగ్ చూసాం కానీ దాని తర్వాత మాకు కనిపించలేదు అని చెప్పారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆమె కోసం సిటీ అంతా కూడా చాలా ఫాస్ట్ గా వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఎందుకని పోలీసులు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు, ఇంత ఫాస్ట్ గా మిస్సింగ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు అంటే దానికి రీజన్ ఈ హోటల్ కి ఉన్న డార్క్ పాస్ట్. ఈ హోటల్ పేరు సిసిల్ హోటల్. 1924లో ఒక లగ్జరియస్ డెస్టినేషన్ లాగా ఓపెన్ అయింది. కానీ వీళ్ళు ఒకటి అనుకుంటే విధి ఇంకోటి అనుకుంది. హోటల్ స్టార్ట్ చేసిన కొన్ని ఇయర్స్ కే గ్రేట్ డిప్రెషన్ వచ్చేసి ఈ హోటల్ ఉన్న ఏరియా అంతా కూడా పూరైపోయింది. హోటల్లో మనుషులు రావడమే మానేశారు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా అప్పట్లో ఉన్న ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల ఇది అఫోర్డ్ చేయలేని ప్రైజెస్ లో ఉండడంతో పూర్తిగా మానేశారు. దాంతో ఈ హోటల్ వాళ్ళు ఆ ప్రైజెస్ కూడా తగ్గించడంతో పాటు ఈ ప్లేస్ ని ఎవరికి పడితే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. దానివల్ల చాలా మంది డేంజరస్ మనుషులు ఈ ప్లేస్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు 1930 నుండి 1960 లోపు ఈ హోటల్లో కనీసం ఒక 50 మంది అయినా కానీ వాళ్ళంతటా వాళ్ళే చనిపోయారు. అండ్ ఇంకా చాలా మంది చంపబడ్డారని కూడా చెప్తారు. పోనీ 1960 తర్వాత అయినా సిచ్యువేషన్ మారిందా అంటే డెవలప్మెంట్ పరంగా ఏరియా అయితే డెవలప్ అయింది కానీ ఈ హోటల్ ని మాత్రం జనం చూసి భయపడుతూనే ఉన్నారు. అండ్ అదే టైంలో 1985లో ఈ హోటల్లోకి వచ్చిన అతని పేరు రిచర్డ్ రమీర్స్. ఒకవేళ ఇతని నేమ్ మీరు వినకపోతే ఇతనే ద నైట్ స్టాకర్ అని పిలువబడే ఒక సీరియల్ కిల్లర్. అఫీషియల్ నంబర్స్ ప్రకారం అయితే ఇతను 13 మందిని చంపేశాడు అని చెప్పి ప్రూవ్ చేయగలిగారు. అది కూడా ఈ హోటల్లో ఉన్న 14th ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో ఉంటూ. చంపిన ప్రతిసారి కూడా ఆ బట్టల మీద రక్తంతో ఇదే హోటల్లోని లిఫ్ట్ ని యూజ్ చేసి పైకి వెళ్ళేవాడు. అతని తర్వాత వచ్చిన ఇంకో హంతకుడు జాక్ అండర్వేజర్. ఇతను కూడా ఇలాగే చాలా మందిని చంపేశాడు. అంతేకాదు ఇన్ని చావులతో లింక్ అయి ఉన్న ఈ హోటల్ లోపల చాలా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరిగేవి అని చెప్పి అక్కడ స్టే చేసిన వాళ్ళు చెప్పేవాళ్ళు. హాల్వేలో ఉన్నప్పుడు వింత వింత సౌండ్స్ రావడం, ఎవరో వాళ్ళని చూస్తున్నారు అనిపించడం. ఇలా మరి ఇది తెలిసి కూడా జనం ఎందుకు ఈ హోటల్ కి వెళ్తున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ హోటల్ వాళ్ళు చాలా తెలివిగా చేసిన ఒక పని ఏంటంటే ఈ హోటల్ ని రెండుగా స్ప్లిట్ చేశారు. ఒక దాని నేమ్ ని స్టే ఆన్ మెయిన్ అని పెట్టి ఇంకో దాన్ని ఓల్డ్ నేమ్ సిసిల్ గానే ఉంచేశారు. ఉండేది ఒకటే బిల్డింగ్ అయినా కానీ 2 రిసెప్షన్స్ తో పాటు 2 హోటల్స్ గా చేశారు దీన్ని. అప్పటికి ఎలిసా మిస్ అయ్యి చాలా డేస్ గడుస్తున్నా కానీ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకపోవడంతో పోలీసులు పబ్లిక్ హెల్ప్ తీసుకోవడం కోసం ఈ 3 minutes CCTV ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. అండ్ పోలీస్ వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఆ టైంలో లీసాని చూసారా అని తెలియడానికి ఆర్ ఎవరికైనా ఏదైనా
గుర్తొస్తుందేమో అని చెప్పి ఈ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్ లో ఎప్పటి నుండో ఎలిసాని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ థియరీస్ ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ కేస్ కి లీడ్స్ దొరక్కపోగా ఈ కేస్ చాలా హై ప్రొఫైల్ కేసు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పోలీసులు ఈవెన్ ఆ హోటల్ కి డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చి మొత్తం వెతికించారు. కానీ ఎలాంటి యూస్ లేకుండా పోయింది. డేస్ గడుస్తున్నాయి కానీ ఎలిసా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే సడన్ గా హోటల్ కి కొన్ని కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అది కూడా మెయిన్లీ వాటర్ గురించి. కొంతమంది ఏమో వాళ్ళు స్నానం చేస్తుంటే వాటర్ అదొక రకమైన కలర్ లో స్మెల్ వస్తుంది అని చెప్తుంటే, ఇంకొంతమంది ట్యాప్ వాటర్ తాగుతుంటే అది చాలా ఆడ్ టేస్ట్ వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. రోజుకి కంప్లైంట్స్ పెరగడంతో హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆ వాటర్ మోటార్స్ దగ్గర నుండి పైప్ లైన్స్ వరకు మొత్తం చెక్ చేస్తూ ఫైనల్ గా లోపెజ్ అనే మెయింటెనెన్స్ వర్కర్ ని బిల్డింగ్ పైన ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్స్ ని చెక్ చేయడానికి పంపించారు. అతను వెళ్లి నిచ్చెన వేసుకుని ఒక ట్యాంక్ ఓపెన్ చేసి చూశాడు. కానీ అంతా నార్మల్ గానే ఉంది. దాని తర్వాత ఇంకో ట్యాంక్ దగ్గరికి నిచ్చెనని మార్చి దాని లోపల చూస్తే సడన్ గా ట్యాంక్ లోపల ఒక అమ్మాయి ఫేస్ పైకి తేలుతూ కనిపించింది. అది కూడా దారుణమైన స్మెల్ తో. వెంటనే భయంతో కిందకి దిగేసి హోటల్ వాళ్ళకి చెప్పడం అండ్ పోలీసులు రావడం అన్ని కూడా జరిగిపోయాయి. నెక్స్ట్ ఆ శవాన్ని బయటికి తీయడానికి పోలీసులు ట్యాంక్ ని కట్ చేసి తీశారు. పోలీసులు అయితే ఆమెకి ఏమై ఉంటది అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ సస్పిషియస్ విషయాలు ఏంటంటే శవాన్ని బయటికి తీసేపాటికే ఆమె ఒంటి మీద బట్టలు లేవు. ఆ బట్టలు మొత్తం కూడా అదే వాటర్ ట్యాంక్ లో కింద ఉన్నాయి. ఆమె ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చనిపోయింది అని చెప్పడానికి అటాప్సీలో కూడా తెలియట్లేదు. అంతేకాదు ఒంటి మీద ఎలాంటి దెబ్బలు ఉన్నట్టు కూడా అటాప్సీలో రాలేదు. అండ్ ఇంకో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూఫ్ మీదకి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. ఒకటి లిఫ్ట్, 2 టెర్రస్ పైన ఉన్న 3 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, లాస్ట్ అది 14th ఫ్లోర్ నుండి పైకి వెళ్ళడానికి బిల్డింగ్ బయట హ్యాంగ్ చేసిన స్టేర్ కేస్ ఉంటుంది. అయితే మనం చూస్తే లిఫ్ట్ లో ఎలిసా వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే సీసీటీవీలో తెలిసిపోయేది కదా. అండ్ ఎమర్జెన్సీ డోర్ ని యూజ్ చేస్తే ఓపెన్ చేసిన వెంటనే అలారం మోగుద్ది. అది ఓన్లీ హోటల్ స్టాఫ్ మాత్రమే ఆఫ్ చేయగలరు. సో ఇన్ని డౌట్స్ రావడం అండ్ ఆల్మోస్ట్ మిస్ అయిన 19 డేస్ తర్వాత ఇలా హోటల్ వాటర్ ట్యాంక్ లో దొరకడం అంటే చాలా సస్పిషియస్ అయిపోయింది కేస్. అండ్ ఇన్ని డేస్ ఆ హోటల్ వాళ్ళు తాగిన వాటర్ ఎలిసా శవం ఉన్న వాటర్ అని తెలిసి వెంటనే హోటల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. అండ్ స్టిల్ ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా ఎలిసాకి ఏమైంది, ఆమెను ఎవరైనా చంపేశారా లేకపోతే ఆమె చనిపోయిందా అని చెప్పి ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆన్లైన్ మొత్తం కూడా చాలా థియరీస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ దీన్ని బేస్ చేసుకుని చాలా వర్షన్స్ లో మూవీస్ కూడా తీశారు. అయితే మెయిన్ గా వినిపించే 3 థియరీస్ చెప్తాను నేను. ఈ మూడిట్లో ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఫస్ట్ థియరీ, ఇది హత్య అని చెప్పే థియరీ. ఇందులో ఏంటంటే ఎవరో ఎలిసాని ఫాలో అవుతూ ఆమెని భయపడుతున్నారు అని. సో వాళ్ళ నుండి తప్పించుకొని ఆమె లిఫ్ట్ లో భయపడుతూ ఉంది అండ్ వాళ్ళే ఆమెతో గొడవపడి ఆమెని చంపేసి ఇలా పడేశారు అని చెప్పి అంటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇందులో హోటల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ అందులో పనిచేసే ఒక పర్సన్ ఈమెని చంపడానికి హెల్ప్ చేశాడు అని కూడా చెప్తారు. ఎందుకంటే సీసీటీవీస్ లో దేంట్లోనూ కూడా రికార్డ్ కాకుండా చాలా పర్ఫెక్ట్ గా తప్పించుకున్నారు అంటే ఇది ఖచ్చితంగా లోపల వాళ్ళే చేసుంటారు అనుకుంటారు. సెకండ్, సూపర్ న్యాచురల్ థియరీ. ఎయిదర్ ఎలిసా అనే హోటల్లో ఉండే ఒక ఆత్మ పట్టుకుని ఉంటది, అందుకే ఆమె ఇలా హాట్ గా బిహేవ్ చేస్తూ ఉంది. ఆర్ ఆ ఆత్మ ఈమెను వెంటాడుతూ ఉంది, దాన్ని చూసి ఈమె భయపడి పారిపోతుంది. అలా పారిపోతున్న టైంలోనే వాటర్ ట్యాంక్ వైపు వెళ్ళి అందులో పడి చనిపోయింది అని చెప్తారు. అండ్ ఇదే సూపర్ న్యాచురల్ దాంట్లో చెప్పే ఇంకో విషయం ఏంటంటే ద ఎలివేటర్ గేమ్. ఇది ఒక ఏషియన్ అర్బన్ లెజెండ్. ఇది ఆడడానికి లిఫ్ట్ లో ఒక్కరే ఉండి అండ్ ఆ బిల్డింగ్ లో కనీసం 10 ఫ్లోర్లు ఉండాలి. దాని తర్వాత లిఫ్ట్ లోకి వెళ్ళి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ని అందులో టైప్ చేయాలి, సేమ్ ఎలిసా టైప్ చేసినట్టే. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది అండ్ నెంబర్స్ కూడా తెలుసు, కాకపోతే చెప్తే మళ్ళీ ఎక్కడ మీరు ట్రై చేస్తారో అని చెప్పి చెప్పట్లేదు. సో అలా ఈ గేమ్ ఆడి ఫైనల్ గా మీరు ఫస్ట్ ఫ్లోర్ నొక్కితే లిఫ్ట్ వెళ్ళి 10th ఫ్లోర్ లో ఆగింది అంటే మీరు వేరే డైమెన్షన్ కి వెళ్ళారు అని అర్థం. లేదు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చింది అంటే మీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అని అర్థం. సో ఎలిసా ఇదే గేమ్ ఆడి అది ఫెయిల్ అవడంతో అందులో నుండి వచ్చిన ఏదో క్రీచర్ ఆమెను చంపేసి ఉంటది అని చెప్తారు. థర్డ్ థియరీ ఏంటంటే ఇది పోలీసులు చెప్పే సైంటిఫిక్ థియరీ. యాక్చువల్లీ ఎలిసాకి ఆల్రెడీ బైపోలార్ డిజార్డర్ ఉంది అండ్ దీనికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. దానివల్ల ఆమె చాలా ఇయర్స్ సఫర్ అయింది కూడా. ఇన్ కేస్ మెడిసిన్ యూజ్ చేయకపోతే ఆమెకి హెల్యూసినేషన్స్ వస్తాయి, ఎవరో వస్తున్నారు అని చెప్పి భయపడిపోతుంది. 2007లో ఒకసారి అయితే ఇలాగే భయపడి బెడ్ కింద దాక్కుని చాలాసేపు అలా ఉండిపోవడంతో హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అండ్ చనిపోయాక చేసిన అటాప్సీ రిపోర్ట్స్ లో ఆమె తీసుకునే మెడిసిన్ సరిపడా లేదు, ఆమె చనిపోక ముందు టాబ్లెట్ సరిగ్గా వాడట్లేదు అని చెప్పారు. సో మేబీ ఆమె దాని వల్లే హెల్యూసినేషన్స్ చేసుకుని అలా బిహేవ్ చేసింది. అలా ఇమాజినేషన్ లో ఎవరో
వస్తున్నారు అనుకుని స్టేర్ కేస్ ని యూజ్ చేసి బిల్డింగ్ పైకి వెళ్లి ఏదర్ ట్యాంక్ లో దాక్కోవడం ట్రై చేస్తూ చనిపోయింది, ఆర్ ట్యాంక్స్ పక్కనే ఉన్న ఒక రూమ్ పైకి ఎక్కి వెనక్కి నడుస్తూ ఆ ఓపెన్ లో ఉన్న వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయింది అని చెప్తారు. మరి ఇందులో ఏ వర్షన్ కరెక్ట్ అయి ఉంటది అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం థియరీ 1 కానీ థియరీ 2 కానీ కరెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటున్నా. ఆమె హెల్యూసినేట్ చేసుకున్నా కానీ లేదా ఎవరో వెంట పడుతున్నా కానీ ఆమె అయితే దేనికో భయపడింది, దాని వల్లే ఆమె చనిపోయింది. అండ్ ఎందుకని ఎలివేటర్ గేమ్ కాదు అంటున్నా అంటే చాలా క్రైమ్ డాక్యుమెంటరీస్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నార్మల్ గా కూడా కొన్ని కేసెస్ లో ఇలా లిఫ్ట్ లో చాలా బటన్స్ నొక్కుతారు. మేబీ ఇది మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇలా నొక్కడం వెనక ఉన్న రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళు మీ దగ్గరికి రాకముందే మీరు లిఫ్ట్ లోకి వచ్చి డైరెక్ట్ గా మీరు వెళ్లాల్సిన ఫ్లోర్ నొక్కేస్తే ఆ ఫాలో అయ్యే పర్సన్ కి మీ ఫ్లోర్ ఏంటిది అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే లిఫ్ట్ మీ ఫ్లోర్ లోనే ఆగింది అని అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఏంటంటే లిఫ్ట్ లోకి వెళ్ళి మీరు వెళ్లాల్సిన ఫ్లోర్ కాకుండా వేరే ఫ్లోర్ నొక్కి దానిలో దిగేసి మీ ఫ్లోర్ కి స్టెప్స్ ని యూజ్ చేసుకుని వెళ్ళడం. లేదు అంటే లిఫ్ట్ ఎక్కిన తర్వాత కొన్ని ర్యాండమ్ ఫ్లోర్స్ నొక్కుతూ మధ్యలో మీ ఫ్లోర్ నొక్కడం. దీని వల్ల లిఫ్ట్ మల్టిపుల్ ఫ్లోర్స్ లో ఆగుతూ వెళ్ళొద్దు కాబట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఎక్కడ దిగారో అని తెలియదు. ఈ రెండు కలిపి కూడా యూజ్ చేయొచ్చు. సో నా వరకు ఏంటంటే ఈ కేసులో రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఎలీస్ అనే మెంటల్ డిసార్డర్ తో చనిపోవడం. సెకండ్ది, ఆమెని అదే హోటల్లో పనిచేసే వాళ్ళు ఆర్ ఆ హోటల్లో పనిచేసే వాళ్ళతో కలిసి ఇంకెవరో అయినా ఆమెని చంపేసి ఆ వాటర్ ట్యాంక్ లో పడేసి ఉండాలి. బట్ స్టిల్ ఎంత సైంటిఫిక్ గా చూసినా కానీ ఈ కేసులో ఆన్సర్ చేయని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఆమె ఒంటి మీద బట్టలు లేవు, ఎందుకని రిపోర్ట్స్ లో ఆమె ఒంటి మీద దెబ్బలు లేవు అని చెప్పి వచ్చింది, ఎందుకని ఆమె భయపడుతూ వెళ్ళడాన్ని ఎవరూ చూడలేదు, ఎందుకని వాటర్ ట్యాంక్ మూత ఓపెన్ లో ఉంది, ఆ లిఫ్ట్ ని చెక్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసింది, మరి డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు. ఇలా ఈ కేసులో ఆన్సర్ లేని క్వశ్చన్స్ చాలా ఉండిపోయినాయి. మీరు ఏ థియరీ కరెక్ట్ అనుకుంటున్నారో చెప్పండి. ఇఫ్ నేను చెప్పిన థియరీ కరెక్ట్ అనుకుంటే ఒక హార్ట్ పెట్టండి కమెంట్స్ లో. అండ్ ఈ నైట్ స్టాకర్ గురించి కావాలి అంటే కూడా అడగండి. ఎక్కువ మంది అడిగితే వీడియో చేయడానికి చూస్తా. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.